డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైల్ మెట్రోను ప్రారంభించారు. 180 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో రైలు ప్రయాణించనుంది. 55 నిమిషాల్లో 82 కిలోమీటర్ల దూరాన్ని గమ్యాన్ని చేరుకుంటుంది. మెట్రో రైలు రాకతో ఘజియాబాద్ మీరట్ రూట్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. 30,000 కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ మధ్య ఈ మెట్రో రైలు రాకపోకలు సాగించనుంది. దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ RRTS నమో భారత్ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 12,930 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక కారిడార్తో పాటుగా మీరట్ మెట్రోను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా దేశాన్ని అట్టుడికించిన మావోయిస్టు సాయుధ పోరాటం చరమాంకానికి చేరుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిలో పాటుగా పోలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజురెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్జీ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఆయనతో పాటుగా మల్లా రాజురెడ్డి అస్ఫాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటుగా మరో 16 మంది కీలక మావోలు సరెండర్ అయినట్లుగా సమాచారం. దీనిపై మరో 2 రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రాజెక్టు పైన విషయం చెబుతున్నారని, మూసీని ప్రక్షాళన చేయడం వాళ్ళకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. మూసీ బాగైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారని బీఆర్ఎస్కు భయం పట్టుకుందన్నారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు చెప్పారని, కానీ చేసిందేమీ లేదని విమర్శించారు. మూసీ కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని కేటీఆర్ మాయమాటలు చెప్పి నగర ప్రజలను మోసం చేశారన్నారు. మూసీ నిర్వాసితుల పట్ల మాకు సానుభూతి ఉందని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బల్మురి వెంకట్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల వల్ల చిక్కుకోవద్దని, ప్రభుత్వంతో చర్చించి న్యాయం జరిగేలా మేము చూస్తామని ఆయన తెలిపారు. మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక, జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితే తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి
ఏదైతే వేల కోట్లు దండుకొని ప్రజా డబ్బును దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్లి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసితుడు అయితే సొంత తన ఇంట్లో ఏదైతే తను ఒంటిపైన కిరోసిన్ పోసుకొని కూడా జరిగింది. ఆ రోజు పట్టించుకొని మీ ప్రభుత్వము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వాసితులకి తప్పనిసరిగా వారికి సరైన న్యాయం చేయనీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షాల నాయకుల మాటల్లో పడకండి. తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రభుత్వంతో చర్చించి మీకు కావలసిన ఏదైతే నష్టపరిహారాన్ని ప్రభుత్వంతో చర్చలు జరిపి తప్పనిసరిగా మీకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా పరిష్కరించుకుందాం. సీఎం కప్ 2వ ఎడిషన్ క్రీడా పోటీలో భాగంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో సెపక్ తక్రా రాష్ట్ర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం 760 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యతో పాటుగా క్రీడలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు పొందవచ్చునన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని, ఆటలు ఆడే సమయంలో స్ఫూర్తిదాయకంగా ఉండాలని వారు సూచించారు. Thank you very much. of this sports. Thank you. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి, రాయలసీమకు మరణ శాసనం రాశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశారని, ఈ విషయం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారన్నారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా ఉండరని చెప్పుకొచ్చారు. రాయలసీమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదన్నారు ఆయన. సిద్ధం చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఈరోజు అందరి ఇన్ఛార్జీలతో కలిపి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ, నిర్దాక్షిణ్యులను తప్పులు చేస్తూ, ఏ ఒక్కరిని కూడా మంచిగా చేయకుండా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని, మామూలుగా ఒక నానుడు ఉంది, గురు శిష్యులు ఇద్దరు అని చెప్పి, ఓటుకు నోటు కేసులో ఇద్దరు కలిసి దొరికారు అడ్డంగా. ఈ రోజు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, ఆయనకు తెలంగాణలో మేలు చేయడం కోసం రాయలసీమ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. ఈ రోజు మొత్తంగా కృష్ణా జల యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి ఆ నది యొక్క దాన్నే ఉనికినే ప్రమాదకరం చేస్తున్నాడు. 95లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి, ఆ రోజు దేవేగౌడను ప్రధానమంత్రిని చేశానని చెప్పేటువంటి ఈ వ్యక్తి ఆ రోజు కేవలం బ్యారేజ్ గా ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము ఆ రోజు రిజర్వాయర్ గా మార్చి 135 టీఎంసీలు ఆ రోజు చేసుకున్నారు. మరి ఈ రోజు ఈయన ఇక్కడ చక్రం తిప్పుతూ, ఈ రోజు నా యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేటువంటి పెద్ద మనిషి ఆల్మట్టికి సంబంధించి 70,000 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చి మరొక 119 టీఎంసీలు ఆల్మట్టి. మార్కాపురం జిల్లాలో 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొమరవోలు మండలం రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక చక్కగా అమలవుతుంది. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రణాళిక క్షేత్రస్థాయిలో సాగుతుంది. ముఖ్యంగా వెనుకబడిన సి-డి గ్రూపు విద్యార్థుల కోసం ప్రత్యేక రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నామంటున్న తెలుగు ఉపాధ్యాయుడు పి రాంప్రసాద్తో మా ప్రతినిధి తోట మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఉత్తీర్ణత కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆ పరీక్ష ఉత్తీర్ణత శాతం పెంచడం కొరకు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలకు సంబంధించి ఒక అధికారిని నియమించడం జరిగింది. ప్రస్తుతం మనం మార్కాపురం జిల్లా కొమరవోలు మండలం రాజుపాలెం పంచాయతీలో గల ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ
మీ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విద్యార్థులను ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు మా డిఓ గారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సెషన్, మొత్తం 4 సెషన్లు. 4 సెషన్లతో పాటు సాయంత్రం 4 నుంచి 5 వరకు కూడా ఒక సెషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్లిప్ టెస్ట్ అంటే లఘు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్ష దిద్దడం ఆ రోజే మార్పు వేయడం జరుగుతుంది. మరియు మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజుపాలెం నందు మొత్తం 29 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని ముందుగా 4 గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్నాం. ABCDగా AB గ్రూపులను ఒక విభాగంగాను, CD గ్రూపులను ఒక విభాగంగా ఏర్పాటు చేసుకున్నాం. AB గ్రూపులకు సంబంధించి లెవెల్ 2 అని, CD గ్రూప్ లెవెల్ 1 అని, షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అనేటువంటి పేర్లతో పెట్టుకున్నాం. అందులో భాగంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే కనుక CD గ్రూప్ లో పిల్లలు ఉన్నారో వారికి ప్రత్యేకంగా రెమెడియల్ క్లాస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఉత్తీర్ణ శాతం బాగా పెరగాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు చెప్పి ఉన్నారు. దాని ఉద్దేశంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా పాఠశాలలో 100% ఉత్తీర్ణ సాధించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మన లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ రావాలని ఈ ప్రస్తుతం ఈ కృషి ఫలించాలని కోరుకుంటున్నాం. నా సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఈ రోజు స్లిప్ టెస్ట్ అంటే లఘు పరీక్ష 7వది జరగబోతుంది. సాయంత్రం సెషన్ తో పాటు 4 నుంచి 5 వరకు కూడా మాకు ఎగ్జామ్ నిర్వహించి తదుపరి పేపర్లు దిద్ది రాత్రి 9 లోపలనే ఆన్లైన్ లో కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంబంధించి ఈ 100 డేస్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మా మండల విద్యాశాఖ అధికారి MU1 గారు, MU2 గారు వచ్చి మాకు విజిట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 లోపల, సాయంత్రం 4 నుంచి 5 లోపల వాళ్ళు వచ్చి ప్రతిరోజు విజిట్ చేస్తున్నారు. విజిట్ చేయడమే కాదు, ఆ 100% మన ఉత్తీర్ణ శాతం సాధించడం కోసం వారు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనలు పాటిస్తున్నాం. అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో విద్యార్థులు చక్కగా చదువుతున్నారు. అయితే మా గ్రామీణ ప్రాంతం కాబట్టి పిల్లలు కొద్దిగా ఒకరిద్దరు రాలేకపోవడం, కొన్ని ఇబ్బందులు, ఇంటి దగ్గర ఇబ్బందులు ఉండడం వల్ల ఉదయం పూట 8 నుంచి 9కి రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పాఠశాలకు వచ్చిన తర్వాత అన్ని సెషన్లు కంప్లీట్ గా ఉంటున్నారు. మరి ఈ విధంగా మంచి ఉత్తీర్ణ శాతం సాధించడం కోసం మేమంతా 10 సబ్జెక్ట్ టీచర్, ప్రతి ఉపాధ్యాయుడు తమ వంతు కృషి చేస్తున్నారు. శక్తి వంచన లేకుండా చక్కగా వాళ్ళ విద్యాబోధన అందించడం, రెమెడియల్ అందించడం, అట్లాగే సలహాలు సూచనలు, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క 100 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అందులో ప్రతిరోజు విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు మేము ఫోన్ చేసి వాళ్ళు ఏ విధంగా చదువుతూ ఉన్నారు అనేసి తెలుసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పండితులు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మార్కాపురం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మురళీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మురళీకృష్ణుని అవతారంలో ఊరేగుతూ ఆలయ పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అత్యంత విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజున స్వామివారి సన్నిధిలో మురళీకృష్ణునిగా మన అందరికి కూడా పురవీధులలో ఊరేగుతూ స్వామివారి దర్శనమిచ్చారు. స్వామి నేనే ఆచార్యుణ్ణి, ఈ జగత్తును మొత్తం కూడా ఆధారభూతం నేను చెప్పినటువంటి అవతారమే ఈ కృష్ణావతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఎక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను వచ్చేసేసి దాన్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి అవతారం ఆ కృష్ణ పరమాత్మ అవతారం. కృష్ణ అనే పదానికి వెలుతురు అని అర్థం.
జగత్తునంతా కూడా ఇప్పుడు కూడా వెలుగులో ఉంచేసి అందరినీ కాపాడేటువంటి అవతారమే ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము. అలాంటి పరమాత్మ మనందరినీ కూడా రక్షించుగాక అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం. నిన్నటి రోజున వటపత్రసాయిగా మనకందరికీ కూడా దర్శనమిచ్చాడు. త్యాయ నిరవధ్యాయ నిత్య వైభవ. మార్కాపురం పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జవహర్ నగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అమాలక లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. 63వ హరే రామ నామ సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు అత్యంత భారీగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తకంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ వేడుకలో డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ చెప్పిళ్ళ కనకదుర్గ దంపతులతో పాటు పలువురు ఉభయదారులుగా వ్యవహరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరూ ఈ వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని సలహాదారు ఏరువ సత్యనారాయణ కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం జవహర్నగర్ కాలనీ మార్కాపూర్ నందు 22/26 నుండి 27/2/26 వరకు 63వ సప్తాహ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు నిర్వహించినటువంటి కార్యక్రమంలో ముందుగా ధ్వజారోహణ కార్యక్రమము, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సామూహిక లక్ష్మీ పూజ నిర్వహించడం జరిగింది. 21వ తారీఖున శ్రీనివాస కళ్యాణము నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆదివారము శ్రీదేవి భూదేవి సమేత ఆమలక లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలకు ఉభయదాతగా మార్కాపూర్ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, వసంతలక్ష్మి దంపతులు, డాక్టర్ దుగ్గిరెడ్డి కృష్ణారెడ్డి గారు, డాక్టర్ కనకదుర్గ గారు మరియు స్వామిరెడ్డి గారు, అదేవిధంగా శివనారాయణ రెడ్డి గారు, గోళ్ళ వాసుదేవి వరలక్ష్మి గారు ఈరోజు ఉభయదాతలుగా ఉన్నారు. ఈరోజు సాయంత్రము గరుడోత్సవ కార్యక్రమము, ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపు సోమవారము శ్రీదేవి భూదేవి. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి ప్రధాన రహదారిపై దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ప్రశాంతంగా వెళుతున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాస్, అనంతలక్ష్మి దంపతులు పని నిమిత్తం బైక్పై తాడ్వాయికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవి వ్యవహార్ ప్రాంతం దాటగానే వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అనంతలక్ష్మి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. వేగంగా వచ్చిన దుండగులు బంగారు గొలుసును ఒక్కసారిగా లాగడంతో బైక్పై నుంచి దంపతులిద్దరూ కింద పడిపోయారు. ఈ క్రమంలో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డుపై పడి ఉన్న బాధితులను గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీలో భారీ చోరీ కలకలం రేపింది. పట్టణానికి చెందిన లింగంపల్లి నరసింహ అనే వ్యక్తి ప్లాట్ కొనుగోలు కోసం తన ఇంట్లో 22 లక్షల రూపాయల నగదును సిద్ధంగా చేసుకుని ఉన్నారు. నిన్న ఉదయం నరసింహ కుటుంబం హైదరాబాద్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నగదు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు ఇంటి తలుపులు బీరువా పగలగొట్టి ఉండడాన్ని చూసి షాక్కు గురయ్యాడు. బీరువాలో దాచిన 22 లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చౌటప్పల్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. నా పేరు లక్ష్మి, మాది చౌటుప్పల్. నేను ప్లాట్ కోసం అమౌంట్ ఇంట్లో పెట్టుకున్నాను 22 lakhs.
అంటే నిన్న మార్నింగ్ 11 o'clockకి మా అమ్మాయి హాస్టల్ దగ్గరికి వెళ్ళాను. గోల్డ్ లోను, క్రాప్ లోన్లు అన్నీ తెచ్చి అన్నీ జమ చేసుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నైట్ 10 o'clock అట్లా వచ్చాను. వచ్చేసరికి డోర్లు ఓపెన్ అయ్యి బీరువా ఓపెన్గా ఉంది. డబ్బు 22,45,000 పోయింది. బంగారం ఇవి బులెటిన్ అప్డేట్స్.